హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇప్పుడు చాలా మేజర్గా అక్రాస్ ద గ్లోబ్ విమెన్కి మేజర్ కామన్ ప్రాబ్లం ఏంటంటే వెజైనల్ హెల్త్ గురించి. అసలు చాలామంది దీని గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. బట్ వెజైనల్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలి, అక్కడున్న పీహెచ్ని అండ్ గుడ్ బ్యాక్టీరియాని ఎలా మనం మెయింటైన్ చేయాలి అనేది చాలా క్లారిటీగా విత్ అ గుడ్ సొల్యూషన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గెస్ట్, అమేజింగ్ గెస్ట్. ఆయన ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. దానికి ఏంటి ఆ సొల్యూషన్ అని ఆయన్ని అడుగుదాం. హీస్ నన్ అదర్ దెన్ సుబ్రహ్మణ్యం గారు, ఫార్మా ఎక్స్పర్ట్. ఓవర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నమస్కారం సుబ్రహ్మణ్యం. నమస్కారం మేడం. నిజంగా చాలా మంది వెజైనల్ హెల్త్ గురించి మాట్లాడాలి, ఎస్పెషల్లీ మేల్ గెస్ట్ తో అంటే దే ఫీల్ లిటిల్ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. దిస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా టుడే. yes ఏదైతే మనం ఓపెన్ గా మాట్లాడొచ్చు అది మాట్లాడరు, ఏదైతే ఓపెన్ గా చేయకూడదో లైక్ బీయింగ్ ఇన్ పబ్లిక్ అండ్ ఆల్ దే విల్ డూ ఇట్. సో కమింగ్ టు వెజైనల్ హెల్త్, యూజువల్ గా వెజైనా అనేది సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్, బట్ స్టిల్ వీ నీడ్ టు అంటే గుడ్ బ్యాక్టీరియాని మనం అక్కడ ఉంచేలా చేయాలి అంటే వీ నీడ్ టు టేక్ ఫ్యూ స్టెప్స్. సో ఏంటది అసలు వెజైనల్ హెల్త్ గురించి అండ్ వాటి యొక్క ఏదైతే మీరు ఒక ప్రోడక్ట్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారన్న సొల్యూషన్ గురించి చెప్తారు మేడం. మీరు అన్నట్టు ఏంటంటే జనరల్ గా పబ్లిక్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి లేని అండర్స్టాండింగ్ ఏంటంటే, మామూలుగా మీరు అన్నట్టు వెజైన్ అనేది స్వతహాగా క్లీన్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నటువంటి ఒక అవయవం. మన వాళ్ళకి తెలియక ఏం చేస్తారు, వాటర్ తో ఎక్కువగా చేస్తారు. మీరు అది డూషింగ్ అంటారు. వాటర్ తో ఏంటంటే ఫోర్స్ఫుల్ గా క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. యాక్చువల్ గా వెజైనా ఇన్నర్ గోడ మీద ఏముంటుందంటే లాక్టోబాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా స్పీసెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షక బట్టలాగా కాపాడుతూ ఉంటాయి. ఈ వాటర్ ఫోర్స్ఫుల్ గా క్లీన్ చేయడానికి వాడినప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా ఆ వాటర్ తో పాటు బయట వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి కొంత బ్యాడ్ బ్యాక్టీరియాకి ఆ ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రెండ్లీగా తయారవుతుంది. అవి నంబర్ గ్రో అయ్యి అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియల్ వెజినోసిస్. దాంట్లో వచ్చినప్పుడు గుర్తించవలసిన విషయం ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉండడము, లేదా ఎల్లో కలర్ లో డిశ్చార్జ్ అవ్వడము, లేదంటే పాస్ట్ యూరినేట్ చేసేటప్పుడు వాళ్ళకి నొప్పిగా ఉండడము, తర్వాత ఫిషీ స్మెల్ ఉండడము. దీనికంతా ఈ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఉందని వాళ్ళు గుర్తించాలి. ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ ని కొంతమందికి అసిమ్టమాటిక్ గానే ఉంటుంది, సిమ్టమ్స్ ఏమి ఉండవు, కానీ స్టిల్ వాళ్ళకి ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఉంటుంది. దీన్ని ట్రీట్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే మ్యారీడ్ కపుల్ అంటే దే విల్ నాట్ ఎంజాయ్ దేర్ ఫ్యామిలీ లైఫ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకవేళ పిల్లలు కనాలని ప్లాన్ చేస్తూ ఉంటే గనక ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఈ ఇన్ఫెక్షన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ వచ్చిన మిస్క్యారేజెస్ అవుతాయి. తర్వాత ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్ పుట్టేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వెజైనా అన్నది చాలా క్లీన్ గా చాలా హెల్దీగా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ఎస్పెషల్లీ విత్ గుడ్ బ్యాక్టీరియా. అంటే మామూలుగా ఏదన్నా వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్ గా గుర్తొచ్చేది అంటే యాంటీ బ్యాక్టీరియల్స్ లేదంటే యాంటీ ఫంగల్స్ వాడతారు. అవి ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే, మన రక్షక బట్టలు మనం కాపాడాలి. అలా కాపాడాల్సి వచ్చినప్పుడు ఫెమిడిలైట్ అనేది ఒక ప్రోడక్ట్. ఫెమిడిలైట్ అంటే దీంట్లో 2 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, తర్వాత లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14. అయితే ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ వెజైనల్ వాషెస్ యూస్ చేయకూడదు అంటారు కదా, సో వాటికి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి? అండ్ దిస్ ఇస్ అ టాబ్లెట్ ఫామ్, రైట్? ఇది క్యాప్సూల్ ఉంటుంది. వెజనల్ వాషెస్ అనేటివి ఏంటంటే మేడప్ విత్ కెమికల్స్ అన్నమాట. ఆ కెమికల్స్ ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడానికి అసలు వాష్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు ఫ్రీక్వెంట్ గా వాష్ చేస్తూ ఉన్నారు అంటే ఈ కెమికల్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది, అక్కడ రెడ్నెస్ వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అది ఫైనల్ గా వెజైనటిస్ కి మారిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే pH అన్నారు కాబట్టి ఇప్పుడు ఇట్స్ గుడ్ పాయింట్. యాక్చువల్గా మనకు వెజైనాలో ఫిమేల్స్ కి pH వచ్చి 3.8 నుంచి 4.5 మధ్య ఉంటుంది. అంటే అది ఆమ్ల వాతావరణం. దాన్ని అలా ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ గుడ్ బ్యాక్టీరియా. ఒకసారి ఈ వాటర్ తో క్లీన్ చేయడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా బయట వెళ్ళిపోయింది అనుకోండి, ఈ pH పెరుగుతూ పోతుంది, ఆల్కలైన్కి వెళ్ళిపోతుంది. ఒక 7 దాటిందంటే ఆల్కలైన్ వెళ్ళిపోతుంది. ఆల్కలైన్కి వెళ్ళిందంటే ఏమవుతుందంటే ప్రాబ్లమ్, అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అయ్యి అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సెకండ్ థింగ్, మామూలుగా మెన్సెస్ టైంలో వై అంటే దంపతులు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల బ్లడ్ pH 7.4 ఉంటుంది. ఆ బ్లడ్ 7.4 pH ఉండడం వల్ల ఆ వాతావరణం అంతా ఆ pHకి వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ పెరుగుతుంది. అప్పుడు ఇంటర్ కోర్స్ చేస్తే దే విల్ గెట్ ది ఇన్ఫెక్షన్స్. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఫెమిడిలైట్. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ లేదా ఇన్ఫెక్షన్ లేకపోయినప్పటికీ 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పైన వయసు ఉన్న ఏ ఆడవాళ్ళైనా సరే
వాళ్ళు ఒక ప్రివెంటివ్గా ఒక వెజనల్ హెల్త్ని కాపాడుకోవడానికి వాడవలసినటువంటి ఒక సప్లిమెంట్ వచ్చేసి ఫెమి డిలైట్ సో అన్నమాట. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. Absolutely. ఇట్స్ గుడ్ టు యూస్ వన్స్ ఇన్ 6 months ఫర్ Okay. ఎగ్జాంపుల్ Huh. ఒక 1 month తీసుకొని యూ కీప్ ఇట్ aside. ఆ నైస్. తర్వాత 6 months తర్వాత అగైన్ యూ టేక్ ఇట్ ఫర్ 1 month అండ్ కీప్ ఇట్ Okay. aside. మన ఇండియాలో ఇంకా అంటే ఆ అవేర్నెస్ లేక ఆడవాళ్ళు ఓపెన్ గా దీని గురించి ఎవరితోనూ మాట్లాడలేరు. చెప్పుకుంటే ఒకవేళ భర్తకి చెప్పుకోవాలి. ఇప్పుడు భర్త నగలు తీసేయడము బట్టలు తీసేయడం ఫైన్, కానీ వాళ్ళ వెజనల్ హెల్త్ బాగుంటే వాళ్ళ మూడ్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి మెన్సెస్ టైంలోనే ఆడవాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు. అలాంటిది కంటిన్యూస్ గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే దే కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యామిలీ. సో మగవాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆడవాళ్ళకి చూసుకోవాల్సిందంటే ఇలాంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఫస్ట్ ఈ ఫెమిడ్ డిలైట్ తీసిస్తే గనక దే విల్ హ్యావ్ వెరీ గుడ్ వెజనల్ హెల్త్. దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదండి, ఇది Okay. FSSAI ప్రొడక్ట్ ఇది. ఓకే. సో FSSAI ప్రొడక్ట్స్ అంటే మీకు బీయింగ్ ఎ డాక్టర్ మీకు తెలుసు, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇట్ కెన్ బి యూజ్డ్ అనమాట. సో ఫెమిడ్ డిలైట్ వాడుకోవడం వల్ల అంటే ఇది యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసిన స్ట్రెయిన్స్. ఈ స్ట్రెయిన్స్ కి ఒక స్ట్రెయిన్ కి వచ్చి 200 క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. ఇంకొక స్ట్రెయిన్స్ లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 కంపోజిషన్ ఏంటండి? లైక్ టూ స్ట్రెయిన్స్ ఉంటాయి. లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001 అది వచ్చి 200 క్లినికల్ ట్రయల్స్ లో బాగా స్టడీ చేసి అది బాగా పనిచేస్తుంది సేఫ్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయింది. ఇంకోటి లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అది కూడా ఆల్మోస్ట్ 115 క్లినికల్ ట్రయల్స్ లో అక్రాస్ ద గ్లోబ్ వెల్ స్టడీడ్ అనమాట. సో పరిశోధనలో బాగా చదివినటువంటి స్ట్రెయిన్స్, వాటి ఎఫికసీ ఉందని ప్రూవ్ అయినటువంటి స్ట్రెయిన్స్, వాటి సేఫ్టీ పర్ఫెక్ట్ అని చెప్పేసి చదివినటువంటి స్ట్రెయిన్స్. దీన్ని వాడడం వల్ల ఒక 7 days లోనే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఒక 15 days లో వాళ్ళకి ఇరిటేషన్ తగ్గడము, ఇచ్చింగ్ తగ్గడము, నొప్పి తగ్గడము, ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి రూల్డ్ అవుట్. ఒక ప్రివెంటివ్, ప్రత్యేకించి ఇప్పుడు బ్యాక్టీరియల్ వెజనోసిస్ ఉందనుకోండి, వాళ్ళు ఎలా వాడాలో చెప్తారు. డైలీ ఒక క్యాప్సూల్ 1 month తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, రిపీట్ గా వచ్చి అలా రాకుండా ఉండాలంటే ఎవ్రీ మంత్ మెన్సెస్ డే నుంచి ఒక 10 days వాడాలి. మెన్స్ట్రస్ డే రోజు అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు మనం వాడొచ్చు, తీసుకోవచ్చు. మెన్స్ట్రస్ ఆ టైంలో తీసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే pH పెరిగిపోతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా పోయిందంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద pH ఆఫ్ వెజైనా. సో అక్కడి నుంచి ఒక 10 days. నెక్స్ట్ మంత్ మళ్ళీ మెన్సెస్ వచ్చినప్పుడు మెన్సెస్ స్టార్టింగ్ డే నుంచో బిఫోర్ డే నుంచో మళ్ళీ ఒక 10 days. ఆ విధంగా ఒక 6 months తీసుకుంటే కనుక రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ సిమ్టమ్స్ అన్ని కంట్రోల్ అయ్యి వాళ్ళ వెజనల్ హెల్త్ బాగుండిందంటే వాళ్ళ ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. అంటే మనకున్న డైటీషియన్స్ ఫిమేల్ డైటీషియన్స్, దరాల MSc న్యూట్రిషన్ చేసిన డైటీషియన్స్, వాళ్ళు మొహాట పడకుండా ఫోన్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ డైటీషియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ గివ్ ఆల్ సజెషన్స్ అండ్ దే విల్ సెండ్ దిస్ ప్రొడక్ట్. డెఫినెట్లీ. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వెజనల్ హెల్త్ ఇష్యూస్ ప్లీజ్ డూ కాంటాక్ట్. అండ్ డైటీషియన్స్ కూడా ఉన్నారు, ఫీమేల్ డైటీషియన్స్. అకార్డింగ్లీ దే విల్ గివ్ యూ అండ్ దే విల్ ప్రిస్క్రైబ్ దిస్ ఫెమిడిలైట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ.